అయితే మనం లాస్ట్ క్లాస్ లో సో మనం ఏం నేర్చుకున్నామంటే ఎంఎస్ వర్డ్ లో ఇక్కడ ఫాంట్ గ్రూప్ గురించి స్క్రీన్ కనిపిస్తుందా? సార్. సో ఫాంట్ గ్రూప్ లో వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నాం. క్లిప్ బోర్డ్ గ్రూప్ లో ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద అస్లాం గారు? ఏం లేదు సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. అదే ఈయన అస్లాంకి వినిపిస్తుందో లేదో, వాయిస్ అయితే మ్యూట్ లో పెట్టినట్టున్నాడేమో. మన వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, క్లారిటీ ఉంది. ఓకే ఓకే సర్లే, నేనేం మరేదో ఇది అంటున్నాడు. ఈ ఫాంట్ గ్రూప్ లో సో మనకు ఇప్పుడు ఈ ఆప్షన్స్ అయితే నేర్చుకున్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఒక చిన్న యారో ఉంది చూసారా? సో దీన్ని ఏమంటాం? డైలాగ్ బాక్స్ లాంచర్ అంటాం. ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో మనకు ఒక ఫాంట్ విజార్డ్ బాక్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది రావడానికి మన కీబోర్డ్ లో కంట్రోల్ ప్రెస్ చేస్తే కంట్రోల్ డి యూజ్ చేసినట్టయితే ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మరి అయితే ఇందులో ఆప్షన్స్ ఉంటాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కాకపోతే కొన్ని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నట్టు. ఓకే ఓకే సార్. ఇప్పుడు సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో టెక్స్ట్ అయితే నేను టైప్ చేస్తున్నాను, ఈక్వల్ టు ర్యాండ్ అని టైప్ చేసి ఇప్పుడు ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొన్ని 3 పారాగ్రాఫ్స్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కర్సర్ నుంచి పేస్ట్ నొక్కుతున్నాం. సో ఇప్పుడు ఈ సెలెక్టెడ్ టెక్స్ట్ కి మనం ఫాంట్ టైప్, ఫాంట్ కలర్ ఇలాంటివి సెట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ సో ఇందులో చూడండి ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లో మనకు ఆల్రెడీ ఫాంట్ స్టైల్స్, ఈ సైజ్ వీటి గురించి తెలిసిందే. ఫాంట్ కలర్ గురించి తెలిసిందే. ఇందులో అండర్లైన్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. అండర్లైన్ స్టైల్స్ మీకు ఏవి కావాలన్నా అండర్లైన్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అండర్లైన్ కి ఏదైనా మనం కలర్ సెట్ చేసుకోవాలనుకుంటే కలర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ సో ఇందులో చూడండి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకు డిస్ప్లే. ఇప్పుడు ఈ అండర్లైన్ అప్లై అయింది. అండర్లైన్ తీసేయాలనుకుంటే ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి అండర్లైన్ కలర్ ఆటోమేటిక్, అండర్లైన్ స్టైల్ వచ్చేసి ఇక్కడ నన్ అని పెడుతున్నాను. అయితే ఇప్పుడు నాకు అండర్లైన్ అనేది వర్డ్స్ కి మాత్రమే రావాలి, స్పేసెస్ కి రాకూడదు. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అండర్లైన్ స్టైల్స్ లో వర్డ్స్ ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి అండర్లైన్ అనేది మనకు ఓన్లీ వర్డ్ కి మాత్రమే వస్తుంది, స్పేసెస్ కి రాదు. ఇక్కడ ఇందులో చూడండి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లో ఇక్కడ వర్డ్స్ ఓన్లీ ఆప్షన్ తీసేసినట్టయితే సరిపోతుంది మనకు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పర్టికులర్ పార్ట్ ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్క దానికి ఫాంట్ టైప్ సెట్ చేసుకోవాలనుకోండి మనం. సో ఇక్కడ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎఫెక్ట్స్ చూడండి, ఎఫెక్ట్స్ స్ట్రైక్ త్రూ, డబుల్ స్ట్రైక్ త్రూ ఇలా ఉన్నాయి. ఓకే, స్ట్రైక్ త్రూ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఓకే బటన్ ని ప్రెస్ చేస్తే ఆ పారాగ్రాఫ్ అంతా స్ట్రైక్ త్రూ అప్లై అవుతుంది. తర్వాత సో ఇక్కడ డబుల్ స్ట్రైక్ త్రూ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే డబుల్ స్ట్రైక్ అవుట్ వస్తుంది అగైన్. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇందులో సో షాడో కావాలనుకుంటే చూడండి షాడో అప్లై చేసుకోవచ్చు. ఇట్లా టెక్స్ట్ కి షాడో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంబాస్ అవుట్లైన్ కావాలనుకోండి మనం, సో టెక్స్ట్ కి ఇలాగా అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంబాస్ ఫాంట్ సెట్ చేసుకోవాలనుకోండి, అంటే సర్టిఫికేట్ మీద లోగోస్ టెక్స్ట్ వచ్చేసి బల్జింగ్ టైప్ లో ఉంటుంది, ఇలాగ ప్రెస్ చేయబడినట్టు ఉంటుంది, ఈ టైప్ ఫాంట్ అన్నమాట. అలాగే ఎంబాస్ తర్వాత ఎన్గ్రేవ్ సెట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని.
ఎన్గ్రేవ్ ఫాంట్ తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది స్మాల్ లెటర్స్ లో టైప్ చేసాం మనం, కానీ స్మాల్ క్యాప్స్ లో రావాలా మనకు అనుకున్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోనే ఎఫెక్ట్స్ లో స్మాల్ క్యాప్స్ అనేది తీసుకున్నాం. ఓకే బటన్ ని ప్రెస్ చేస్తే చూడండి టెక్స్ట్ అంతా స్మాల్ క్యాప్స్ లో వస్తుంది. ఆల్ క్యాప్స్ కావాలనుకుంటే సో మీకు ఆల్ క్యాప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేయొచ్చు. ఆల్ క్యాప్స్ అంతా డిస్ప్లే అవుతుంది. అయితే మీ కీబోర్డ్ లో క్యాప్స్ లాక్ అనేది ఆఫ్ లో ఉన్నప్పటికీ టెక్స్ట్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ లో ప్రింట్ అవుతుంది. రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఆన్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్ని తీసేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే సో వీటిని తీసుకొని ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి సో చూడండి ఎఫెక్ట్స్ అన్ని టిక్ మార్క్ తీసేసినట్టయితే మనము ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఒక్క ఎంబాస్ అండ్ ఎన్గ్రేవ్ ఫాంట్ కి మాత్రం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫాంట్ కలర్ అనేది ఆటోమేటిక్ పెట్టుకోవాలి. ఓకే, సో నిన్నటి క్లాస్ లో మనం సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాం. అదే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి మనం. సో వీటికి రిలేటెడ్ షార్ట్ కట్ కీస్ కూడా హెల్ప్ లోనే ఉంటాయి. అయితే ఇవి కూడా మీకు అన్ని ఒకసారి షార్ట్ కట్ కీస్ తయారు చేసి మెయిల్ అయితే పంపిస్తాను. అస్లాం గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే సరే. సో ఇప్పుడు ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లో మనం ఈ ఎఫెక్ట్స్ లో ఇవి నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకు హిడెన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఏంటనంటే ఇందులో ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ ఒక్కటే కావాలా, రిమైనింగ్ టెక్స్ట్ అంతా ఏం చేయాలనుకున్నానంటే హైడ్ చేయాలి, అంటే దాచిపెట్టాలి. మనం సెలెక్ట్ చేసి ఆ టెక్స్ట్ అంతటిని ఇప్పుడు ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి హిడెన్ అనే ఆప్షన్ టిక్ మార్క్ పెట్టి ఓకే బటన్ ని ప్రెస్ చేయగానే చూడండి ఆ టెక్స్ట్ అంతా ఏమైందంటే మనకు హైడ్ అయిపోయింది. సో ఏదైతే ఇప్పుడు టెక్స్ట్ హైడ్ అయిందో మనకు కనిపించదు. హైడ్ అయిన టెక్స్ట్ ని బయటికి తీసుకురావాలి కదమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఆప్షన్ ఇప్పుడు చేసేకి వస్తుందా? రాదు, ఎందుకంటే ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి మనకు. సో మరి మనం ఏం చేయాలా అంటే ఎంటైర్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలా. అంటే ఎంటైర్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయాలంటే షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి హిడెన్ అనే ఆప్షన్ టిక్ మార్క్ తీసేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఆ ఆప్షన్ మనకు వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లో ఇవి పొరపాటుని కానీ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో అన్ని ఏదేదో మనకి నచ్చినటువంటి ఆప్షన్ అన్ని కూడా మార్చి కింద డిఫాల్ట్ అనే బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ టైం వర్డ్ క్లోజ్ చేసి ఆన్ చేసిన ఈ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి పొరపాటుని కానీ మనం డిఫాల్ట్ నొక్కకూడదు. ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేసినప్పుడు మీరు అట్లా చేయండి. మామూలుగా ఫాంట్ అయితే టైం పెట్టుకొని రెగ్యులర్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ సో టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని టైప్ చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ రావాలంటే ఏం చేయాలండి అస్లం గారు? హలో సార్ చెప్పండి. ఆ టెక్స్ట్ ని క్యాపిటల్ లెటర్స్ లో తీసుకురావాలనుకోండి మనం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చేంజ్ కేస్ షార్ట్ కట్ కి షిఫ్ట్ F3 అప్పర్ కేస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే క్యాపిటల్ లెటర్స్ లో వచ్చింది. అయితే ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ కి మనకి ఇలాగా స్పేస్ రావాలనుకోండి. సో నేను ఏం చేస్తున్నాను, స్పేస్ బార్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఆ స్పేస్ బార్ అనేది యూజ్ చేసినప్పుడు అంటే ప్రతిసారి మనం స్పేస్ బార్ యూజ్ చేయలేం కదా. అటువంటిప్పుడు క్యారెక్టర్ కి స్పేసింగ్ సెట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి ఇక్కడ క్యారెక్టర్ స్పేసింగ్ ట్యాబ్ అనేది ఉంటుంది. ఈ క్యారెక్టర్ స్పేసింగ్ ట్యాబ్ లోకి వెళ్తే ఇందులో చూడండి స్కేల్ 100% ఉంది, స్పేసింగ్ ఉంది. బట్ మనం ఇక్కడ స్పేసింగ్ లోకి వెళ్తే డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఎక్స్పాండెడ్, ఇంకొకటి కండెన్స్డ్. ఎక్స్పాండెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే
డిఫాల్ట్ గా ఎక్స్పాండెడ్ యొక్క విడ్త్ ఎంత ఉంది ఇక్కడ 1 పాయింట్ ఉంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇంక్రీజ్ బటన్ ని ప్రెస్ చేస్తామో సో చూడండి ఆ ఎక్స్పాండెడ్ ఆప్షన్ చూడండి ఇక్కడ బటన్ పట్టుకోవచ్చు. అట్లనే మనము ఓకే బటన్ ప్రెస్ చేయగానే చూడండి క్యారెక్టర్ కి ఇలాగ స్పేస్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి కండెన్స్డ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని సో ఇందులో సో మనకు డైరెక్ట్ గా చూడండి సైజ్ ఓకే సో మనకి ఎంత కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. కండెన్స్డ్ అంటే ఏమవుతుందంటే బిగ్ జూమ్ అవుతుంది అనమాట, అంత మొత్తం సింక్ అవుతుంది ఇలా టెక్స్ట్. తర్వాత సో ఇప్పుడు నార్మల్ కావాలనుకోండి సో ఈ నార్మల్ గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నార్మల్ సెట్ చేసుకోవచ్చు. అయితే క్యారెక్టర్ కి స్పేసింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఇలాగా ఈ ఫాంట్ గ్రూప్ లో పోయి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా ఆప్షన్స్ అన్ని? సార్ అస్లం గారు మీకు ఓకేనండి, అర్థమైంది కదా? ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే పారాగ్రాఫ్. ఇక్కడ వచ్చేసి 2 టైప్ చేసిన తర్వాత డే మేనేజర్ సో తెలుగు టెక్స్ట్ జోన్ బై అని టైప్ చేశాను. ఇక్కడ సో అనంతపూర్ అని టైప్ చేసి ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే అలైన్మెంట్ డిఫాల్ట్ గా ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ లో లెఫ్ట్ ఉంటుంది. సెంటర్ కావాలనుకుంటే డైరెక్ట్ సెంటర్ కి వస్తుంది. రైట్ కావాలనుకున్న టెక్స్ట్ ఏమవుతుందంటే రైట్ కి వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు చూడండి మరి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లెఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది కదా ఇందులో ఈ టెక్స్ట్ ని మనం సెలెక్ట్ చేసినప్పుడు మామూలుగా అలైన్మెంట్ లెఫ్ట్, అలైన్మెంట్ సెంటర్, అలైన్మెంట్ రైట్ అనే ఆప్షన్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసాం. మరి ఇక్కడ ఈ జస్టిఫై అనే ఆప్షన్ ఉంది. ఈ జస్టిఫై అనే ఆప్షన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే సో ఈ పారాగ్రాఫ్ లో లెఫ్ట్ సైడ్ లైన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, రైట్ సైడ్ లైన్స్ ఈక్వల్ గా లేవు. సో బోత్ మార్జిన్స్ ఈక్వల్ గా రావడానికి జస్టిఫై అనే ఆప్షన్ వాడతాం మనం. అది కూడా కంటిన్యూషన్ పారాగ్రాఫ్ ఉన్నట్టయితే. ఓకే సో ఇందులో చూడండి ఈ కంటిన్యూషన్ పారాగ్రాఫ్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు జస్టిఫికేషన్ అనేది అర్థమవుతుంది. బట్ ఇక్కడ మనం జస్టిఫై అప్లై చేసినప్పుడు డిఫరెన్స్ తెలీదు, ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే తెలుస్తుంది. వీటి షార్ట్ కట్ కి చూడండి కంట్రోల్ ఎల్, అలైన్మెంట్ లెఫ్ట్ కి వచ్చేసి కంట్రోల్ ఎల్, సెంటర్ కి వచ్చేసి కంట్రోల్ ఈ, రైట్ కి వచ్చేసి కంట్రోల్ ఆర్, దెన్ అలైన్మెంట్ జస్టిఫై కంట్రోల్ జే. సో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అంటే ఏం లేదు, పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కి మనం లైన్ స్పేసింగ్ చెక్ చేసుకోవాలనుకుంటే డ్రాప్ డౌన్ బటన్ తర్వాత డిఫాల్ట్ అయితే 1.0 ఉంటుంది ఇక్కడ లైన్ స్పేసింగ్. అయితే ఇక్కడ 1.15, 1.5 ఓకే 2.0, 2.5 ఇలా ఉన్నాయి. అఫీషియల్ గా అయితే మాత్రం మనం ఎంత వరకు లైన్ స్పేసింగ్ పెట్టుకోవచ్చు అని అంటే ఓన్లీ 1.5 వరకు పెట్టుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను చూడండి 1.5 లైన్ స్పేసింగ్ వచ్చింది. తర్వాత 1.15 కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్పేస్ అయితే ఎనఫ్ లైన్ కి చూడండి 2.0, 2.5 అంటే లైన్ కి ఇంత గ్యాప్ వస్తుంది అన్నట్టు. 3.0 అంతకన్నా ఎక్కువ కావాలనుకున్నప్పుడు లైన్ స్పేసింగ్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ మల్టిప్లై లో మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎవరు అంత స్పేసింగ్ అనేది ఇవ్వరు. 1.15 లేదంటే 1.5 అంతకన్నా ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ వితౌట్ లైన్ స్పేసింగ్ 1.0 అయినా యూజ్ చేసుకుంటారు, సరిపోతుంది. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గన ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్స్ కి మధ్యలో స్పేస్ చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది. సో ఇందులో ఏమంటే ఈ లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఉన్నాయి. ఇప్పుడు రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ తీసేసాను అనుకోండి, చూడండి మనకి పారాగ్రాఫ్ మధ్యలో గ్యాప్ అనేది ఎగిరిపోయింది. ఇప్పుడు యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే ఈ పారాగ్రాఫ్ ముందు కొంత స్పేస్ యాడ్ అయింది. తర్వాత యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే చూడండి తర్వాత కొంత స్పేస్ యాడ్ అయింది. ఇది అవసరం అనుకుంటేనే మనం సో యాడ్ చేసుకుంటాం, లేకపోతే
రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది Okay, యాడ్ sir. స్పేసింగ్, రిమూవ్ స్పేసింగ్. అయితే ఎప్పుడైతే మీరు మామూలుగా డాక్యుమెంట్ లో టెక్స్ట్ ని టైప్ చేసేటప్పుడు చూడండి, సో టు ది మేనేజర్, ఓకే, తెలుగు టెక్స్ట్ జూన్ బై అంజన్ ఇలాగ టైప్ చేస్తున్నాను నేను. ప్రతి ఒక్క లైన్ కి ఇంత గ్యాప్ వస్తుంది, అవునా? సో ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అంటే, మనం సెలెక్ట్ చేసుకొని లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ 1.0లో పెట్టుకున్నా కూడా ఇంకా గ్యాప్ ఉంది. రీజన్, ఇంకా రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఎందుకు చేయాలంటే, మన ఫ్యూచర్ లో ఒకవేళ టెక్స్ట్ ని ఎడిట్ చేసుకునేటప్పుడు, ప్రింట్ తీసుకునేటప్పుడు లైన్ కి ఇంత గ్యాప్ ఉంది అనుకోండి, పారాగ్రాఫ్ కి అంతా కూడా, సో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోలేమన్నమాట. కాబట్టి లైన్ స్పేసింగ్ తీసుకోవాలి. అస్లం గారు, మీ యొక్క కంప్యూటర్ లో ఏది వర్షన్ ఉండేది? MS ఆఫీస్ వర్షన్ 2003 ఉంది సార్ నా దగ్గర. ఏది 2003 ఉంది. 3 నా 7 నా? 2007 ఏనా? హలో అస్లం గారు, హలో సార్. అదే 2003 వర్షన్ ఏనా మీ దగ్గర కూడా ఉన్నది? అవునవును. ఓకే, సర్లేదు. అయితే ఇప్పుడు నేను 2007 అయితే అప్డేట్ చేసుకోండి. సో అమ్మాయి అయితే చేసుకుంటుంది. నేను మీకు ఒకవేళ టీమ్ వ్యూవర్ ద్వారా అయితే నేను షేర్ చేయగలుగుతాను సాఫ్ట్వేర్ ని. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు టీమ్ వ్యూవర్ వేసుకోండి, సో నేను మీకు పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ గ్రూప్ లో మనం లైన్ స్పేసింగ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేసింగ్ వరకు యూజ్ చేసాం కదా. అయితే పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్స్ కి మనం బుల్లెట్స్ అండ్ నంబరింగ్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు, సో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో బుల్లెట్స్ ఆప్షన్ చూడండి. ఓకే, సో ఈ బుల్లెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే బుల్లెట్ డిఫాల్ట్ గా సెలెక్షన్ లో ఉంటుందో ఆ బుల్లెట్ అప్లై అవుతుంది. ఇవి కాకుండా మోర్ బుల్లెట్స్ కావాలంటే పక్కన డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేయొచ్చు. ఇందులో మీకు కావాల్సినటువంటి బుల్లెట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సెలెక్టెడ్ పారాగ్రాఫ్స్ కి ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ కాకుండా ఇంకా మనం మోర్ బుల్లెట్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ మనకు డిఫైన్ న్యూ బుల్లెట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు సింబల్ కావాలా, చూడండి సింబల్స్ ని మనం బుల్లెట్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ టైప్ ఆఫ్ బుల్లెట్ అనేది వస్తుంది. లేదనుకుంటే మనం డిఫైన్ న్యూ బుల్లెట్ లో పిక్చర్స్ కావాలనుకుంటే, ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ గా పిక్చర్స్ ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ బుల్లెట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చివర్లో ఆ బుల్లెట్ అనేది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఒకవేళ నాకు ఈ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్ బుల్లెట్ అక్కర్లేదు, నంబరింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ బుల్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 బుల్లెట్స్ క్యాన్సిల్ అవుతుంది. లేదంటే నన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసి. అగైన్ నంబరింగ్ సెట్ చేసుకోవాలనుకోండి, సో ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నంబరింగ్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. నెంబర్ ఫార్మాట్స్ 1 2 3 ABC, రోమన్ లెటర్స్, స్మాల్ ABC లో ఉన్నాయి. సో మీకు కావాల్సినటువంటి నంబర్ ఫార్మాట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆ నంబర్స్ కంటిన్యూ అవుతుంటాయి మనకు. నెక్స్ట్ ఎప్పుడైతే ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తామో, ఇక్కడ చూడండి సబ్ టైప్ బుల్లెట్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట, ఇలాగా ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు. ఓకే, సో అర్థమవుతుంది కదండి ఇది? సార్. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎంటైర్ టెక్స్ట్ ని సో ఇక్కడ మనం నన్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదు మనం నంబర్ ఫార్మాట్స్ కూడా సెట్ చేసుకోవాలనుకుంటే కింద డిఫైన్ న్యూ నంబర్ ఫార్మాట్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నంబర్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ నంబర్ ఫార్మాట్ కావాలా సెలెక్ట్ చేసుకొని, అది కూడా అలైన్మెంట్ లెఫ్ట్ నుంచి కావాలా, సెంటర్ లోనా, రైట్ లోనా, సో ఈ సెట్ చూట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే ఆ నంబర్ ఫార్మాట్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. రైట్, సో ఇది మనకు నన్ ఆప్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. అగైన్ సో మనం ఇక్కడ మల్టీ లెవెల్ లిస్ట్ అంటే ఇక్కడ చూడండి మల్టీ లెవెల్ లిస్ట్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ వాడతాము అని అంటే,
సో జనరల్ గా మనం ఏదైనా ఇండెక్సెస్ ఇట్లాంటివి తయారు చేసినప్పుడు మల్టీ లెవెల్ లిస్ట్ అయితే మనం యూజ్ చేస్తాం. ఓకే సార్. క్లియర్ మా? సార్. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ ని చూడండి, అలైన్మెంట్ సెంటర్ కావాలనుకుంటే సెంటర్ క్లిక్ చేస్తాం, రైట్ కావాలనుకున్నప్పుడు రైట్ క్లిక్ చేస్తాం, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్. అయితే అలా కాకుండా ఈ సెలెక్టెడ్ టెక్స్ట్ అంతా కూడా రైట్ సైడ్ కి హాఫ్ ఇంచ్ మూవ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకు ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే సో చూడండి ఆ టెక్స్ట్ అనేది హాఫ్ ఇంచ్ రైట్ కి మూవ్ అవుతుంది. డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే హాఫ్ ఇంచ్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇండెంటేషన్స్. మరి ఇండెంటేషన్స్ గురించి మరి తర్వాత క్లియర్ గా నేర్చుకుందాం. సరే, ఇప్పుడు నేను కొంత ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను చూడండి. ఏంటంటే రాజు, తర్వాత సహనాజ్, అనిరోధ్, ఓకే, ఆంజనేయులు, తర్వాత ప్రతాప్, అస్లాం, ఇలా టైప్ చేశాను నేను. ఈ టెక్స్ట్ ని ఏం చేయాలనుకున్నామంటే మొత్తం ఎంటైర్ టెక్స్ట్ ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో సెట్ చేసుకోవాలనుకున్నాం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సెట్ చేయాలంటే ఈ పారాగ్రాఫ్ ఆప్షన్ లో ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది షార్ట్ అని. ఈ షార్ట్ ఆప్షన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ షార్ట్ బై దేని ద్వారా మనం షార్ట్ చేయాలనుకున్న ఓన్లీ పారాగ్రాఫ్. ఇక్కడ మనం ఏం చేంజ్ చేసేది లేదు, డైరెక్ట్ గా అసెండింగ్ ఆర్డర్ బటన్ క్లిక్ చేస్తే చూడండి టెక్స్ట్ అంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చింది ఇక్కడ మనకు. ఓకే, తర్వాత డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసామనుకోండి, షార్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి డిసెండింగ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఇలా ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ కి ఒకటే కాదు, నంబర్స్ కి లేదంటే టేబుల్ లోపల ఉన్నటువంటి కంటెంట్ కి సో మనం ఇక్కడ షార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ట్యాబ్ యూజ్ చేస్తున్నాను, స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను, తర్వాత మరి ట్యాబ్ యూజ్ చేసాను. ఎక్కడెక్కడ ఎంటర్ ప్రెస్ చేసాం, ఎక్కడెక్కడ ట్యాబ్ ప్రెస్ చేసినాం, ఎక్కడెక్కడ స్పేసెస్ ప్రెస్ చేసినాం అనేది ఐడియా ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ఇక్కడ షో హైడ్ అని ఒక బటన్ కనిపిస్తుంది చూసారా. ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ మార్క్ ని ఏమంటామంటే పారాగ్రాఫ్ మార్క్ అంటాం. ఎంటర్ ఎక్కడైతే నొక్కుతామో అక్కడ ఈ సింబల్ చూపిస్తుంది అన్నమాట. ఈ యారో మార్క్ వచ్చేసి ఏంటంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇలాగ యారో మార్క్ వస్తుంది. ఈ డాట్స్ వచ్చేసి స్పేస్ బార్, చూడండి స్పేస్ ప్రెస్ చేస్తున్న డాట్స్ వస్తున్నాయి, ట్యాబ్ ప్రెస్ చేస్తే యారోస్ వస్తాయి, ఎంటర్ ప్రెస్ చేసి వస్తాయి. వీటిని పారాగ్రాఫ్ మార్క్స్ అంటాం. ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడెక్కడ మనం ఎంటర్, స్పేస్, ట్యాబ్ ఇచ్చామని తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. దీన్ని ఇంకొక మెథడ్ లో ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఇంతకు ముందు ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లో టెక్స్ట్ ని హైడ్ చేసాం కదమ్మా. ఈ హైడ్ చేసిన దాన్ని బయటికి తీసుకురావాలంటే ఇక్కడ టిక్ మార్క్ లేదు. అటువంటప్పుడు డాక్యుమెంట్ ఏదైతే హైడ్ అయిందో ఆ టెక్స్ట్ అంతటిని బయటికి తీసుకురావాలంటే ఈ షో హైడ్ ఆప్షన్ వాడతాం ఈ పారాగ్రాఫ్ లో. చూడండి ఈ షో హైడ్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ వచ్చింది, ఇలా డాట్స్ టైప్ లో చూపిస్తుంది. అప్పుడు మనం ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లో ఈ టిక్ మార్క్ ఓకే బటన్ యూజ్ చేస్తే చూడండి ఆ హిడెన్ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే ఎగిరిపోతుంది. అందుకు కూడా మనకు ఈ షో హైడ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో అర్థమవుతుంది కదండి అస్లం గారు? హలో, ఓకే, డన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే పారాగ్రాఫ్ గ్రూప్ లో ఇక్కడ మనకు ఇందులో చూడండి షేడింగ్ కలర్ అని, బార్డర్ అని ఉన్నాయి. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కి మనం ఏదైనా బార్డర్ సెట్ చేసుకోవాలనుకోండి, సో మనం ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్ బార్డర్, అవుట్ సైడ్ బార్డర్. ఇలాగా అవుట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసినట్టయితే చుట్టూ మనకి ఇలాగా అవుట్ సైడ్ బార్డర్ అనేది
డిస్ప్లే అవుతుంది, రైట్? అదే మాదిరిగా ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ నాకు బార్డర్ కావాలి, బార్డర్ స్టైల్ కావాలి, తర్వాత షేడింగ్ కలర్ కావాలా. సో ఇలా బార్డర్ స్టైల్స్ ఇవన్నీ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ లో డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే కింద లాస్ట్ లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకు, బార్డర్స్ అండ్ షేడింగ్ అని. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, మనకి ఇలాగ ఒక డైలాగ్ బార్డర్స్ అండ్ షేడింగ్ అని. ఇందులో ఫస్ట్ బార్డర్స్ ట్యాబ్, పేజ్ బార్డర్ ట్యాబ్, షేడింగ్ ట్యాబ్ అని 3 ట్యాబ్స్ ఉంటాయి. మనం బార్డర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఇందులో సెట్టింగ్స్ గ్రూప్ లో బాక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ స్టైల్స్ లోకి వస్తే ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలా చూస్ చేసుకోవచ్చు. అగైన్ కలర్, ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలి. ఓకే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో చూడండి ఆ పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కి సో మనం మీకు బార్డర్ అనేది అప్లై అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఇదే పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇందులో బార్డర్స్ అండ్ షేడింగ్ లో మరి ఇంకొక స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం, కలర్ చూస్ చేసుకున్నాము. ఇక్కడ అప్లై టు నుంచి చూసారా, అప్లై టు అంటే ఏం లేదు, మొత్తం పారాగ్రాఫ్ కంతా అప్లై అవుతుంది, లేదా టెక్స్ట్ కంటే ఓన్లీ సెలెక్టెడ్ టెక్స్ట్ కి ఇలాగ అప్లై అవుతుంది. సో మనం ఇప్పుడు ఓన్లీ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్కడైనా మనకు హారిజాంటల్ లైన్ పెట్టుకోవాలనుకోండి, కింద హారిజాంటల్ లైన్ క్లిక్ చేస్తే మీకు ఏ టైప్ ఆఫ్ హారిజాంటల్ లైన్ కావాలా సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇలా హారిజాంటల్ లైన్ వస్తుంది. ఈ లైన్ ని మనం సెలెక్ట్ చేసుకుని డిలీట్ బటన్ ప్రెస్ చేయొచ్చు. మరి ఈ బార్డర్ ని సెలెక్ట్ చేసుకొని మనకు బార్డర్ వద్దనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడే నో బార్డర్ క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే బార్డర్స్ అండ్ షేడింగ్ లో నన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే చూడండి బార్డర్ అనేది ఎగిరిపోతుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇందులో బార్డర్స్ అండ్ షేడింగ్ నన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కలర్ కూడా ఆటోమేటిక్ తీసుకొని ఓకే ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేర్చుకున్నది ఏమి, మనం ఓన్లీ టెక్స్ట్ కి బార్డర్ పెట్టుకోవడానికి. అయితే ఇప్పుడు పేజ్ కి అంతటికి చుట్టూ బార్డర్ సెట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ లో మనకు సో ఇందులో చూడండి పేజ్ బార్డర్ ట్యాబ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం బాక్స్ షాడోనా 3D సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే షాడో సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కావాల్సిన స్టైల్ చూస్ చేసుకోండి, తర్వాత కలర్. ఓకే బటన్ ప్రెస్ చేసినప్పుడు చుట్టూ ఇలాగా బార్డర్ వస్తుంది అనమాట. చూడండి బార్డర్ అనేది కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదే బార్డర్ ని వద్దు తీసేయాలనుకున్నాం, బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ బార్డర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని నన్ను ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, అయితే ఈ చుట్టూ నాకు బార్డర్ కాకుండా ఏదైనా ఆర్ట్ టైప్ బార్డర్స్ కావాలనుకోండి, అప్పుడు మనం బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి ఇక్కడ మనం పేజ్ బార్డర్ ట్యాబ్ లో సో ఇందులో చూడండి మనకు ఇక్కడ ఈ కాకుండా కింద ఆర్ట్ టైప్ అని ఒక ఆప్షన్ ఉంది మనకు. ఇక్కడ డ్రాప్ బటన్ ప్రెస్ చేయగానే చూడండి ఇవన్నీ ఆర్ట్ టైప్ ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ అంతా కూడా మనకు బార్డర్ వస్తుంది అనమాట. సరే ఇక్కడ బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి పేజ్ బార్డర్ లో ఇంకా మనం క్లిక్ చేసినట్టయితే ఈ వర్టికల్ స్కాల్ బార్ లో చూడండి సో ఇవన్నీ ఆర్ట్ టైప్ బార్డర్స్. తర్వాత ఈ ఆర్ట్ టైప్ బార్డర్స్ లోనే ఇక్కడ ఈ ఆర్ట్ కి వచ్చేసి విడ్త్ ఇంత వద్దు తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ విడ్త్ తగ్గించుకోవచ్చు. మనం కింద డిక్రీజ్ బటన్ ని ప్రెస్ చేస్తే విడ్త్ అనేది తగ్గిపోద్ది ఇలాగా. ఓకే, సో మన దగ్గర బ్లాక్ ప్రింటర్ ఉన్నా కలర్ ప్రింటర్ ఉన్నా కూడా ఏదైనా జస్ట్ నేమ్ బోర్డ్ నోటీస్ బోర్డ్ లాగా ఇట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా బార్డర్స్ ని సెట్ చేసుకొని సో మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆర్ట్ టైప్ బార్డర్స్ కూడా వద్దు తీసేయాలనుకున్నప్పుడు సో ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళిన తర్వాత పేజ్ బార్డర్ లో ఇక్కడ డైరెక్ట్ గా మనం నన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సెట్టింగ్స్ లోనే నన్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే బటన్ ని ప్రెస్ చేస్తాం. ఓకే, సో అర్థమైంది. సరే, ఇప్పుడు మనకు ఇదే దీంట్లోనే షేడింగ్ కలర్ పెట్టుకోవాలనుకోండి, బార్డర్స్ అండ్ షేడింగ్ ఈ టెక్స్ట్ కి ఈ షేడింగ్ ట్యాబ్ లో వచ్చేసి ఇక్కడ మీకు షేడింగ్ కలర్ ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. లేదా అంత దూరం వెళ్ళే బదులు మనం ఇక్కడే చూడండి పక్కనే షేడింగ్ కలర్ ఆప్షన్ ఉంది. డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కావాల్సినటువంటి షేడింగ్ కలర్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. అయితే మరి దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మీరు రెజ్యూమెస్ కరికులం ఇవన్నీ తయారు చేస్తుంటారు. అయితే అప్పుడు మనం సో ఫస్ట్ అయితే చూడండి
అకాడమిక్ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని ఎంటర్ చేస్తారు. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని ఎంటర్ చేస్తారు. తర్వాత వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ పర్సనల్ ప్రొఫైల్, ఇలాగ మనం ఎంటర్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఈ టెక్స్ట్ కి సో మనం బార్డర్ పెట్టుకోవాలనుకోండి, షేడింగ్ కలర్. సో ఇప్పుడు ఇక్కడ షేడింగ్ కలర్ లో పోయి డైరెక్ట్ చూడండి టైప్ ఆఫ్ షేడింగ్ సెట్ చేసుకోవచ్చు మనం. సో మనం మీరు అబ్జర్వ్ చేస్తే రెజ్యూమ్స్ లో మనకు మాక్సిమం ఇలాంటి షేడింగ్ కలర్స్ అనేటివి ఉంటాయి, రైట్? సో ఇట్లా అవసరమైతే మనం షేడింగ్ కలర్ అనేది పెట్టుకోవచ్చు. అక్కర్లేదు షేడింగ్ కలర్ తీసేయాలనుకుంటే మరి ఇక్కడ డైరెక్ట్ గా ప్రెస్ చేసి నో కలర్ అనే ఆప్షన్ యూజ్ చేసినట్టయితే ఈ షేడింగ్ కలర్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ఈ అలైన్మెంట్స్ అన్ని కూడా నేర్చుకున్నాం. వీటి గురించి అంటే లైన్ స్పేసింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి మనం ఏంటి బార్డర్స్, కలర్స్, బార్డర్స్ అండ్ షేడింగ్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా నేర్చుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ఈ డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తామో ఇందులో చూడండి ఇండెంట్స్ ఉన్నాయి, స్పేసింగ్, లైన్ స్పేసింగ్, వాటి గురించి, తర్వాత కింద ట్యాబ్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు అయితే ఇవి ప్రాక్టీస్ చేయండి. అయితే మీరు చేసేటప్పుడు ఊరికే ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయకూడదు. ఏదైనా లెటర్స్ తీసుకొని ఆ లెటర్స్ తో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ లెటర్ చేసినట్టు ఉంటుంది, దానికి ఏమేమి ఫార్మాట్స్ అప్లై చేసినాం అనేది ఈ ఆప్షన్స్ కూడా మనకు గుర్తుకుండిపోతాయి. సో అందుకని ఎప్పుడు కూడా దీస్ ఆర్ ఆల్ ది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ ఏమవుతుందంటే ఇప్పుడు విన్నప్పుడు బాగుంటుంది, తర్వాత మామూలు. కాబట్టి ఎక్సర్సైజెస్ తో బాగా ప్రాక్టీస్ చేయాలి. అస్లాం గారు సార్ ఇది నో బార్డర్స్ ఎలా సార్ తీసేసేది? ఏం లేదండి, సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా నో బార్డర్, లేదంటే బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి ఇక్కడ నన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది టైం అయిపోయి వచ్చింది కాబట్టి సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ ఆప్షన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అస్లాం గారు? లేదండి. నీకమ్మా సనస్? లేదు సార్, నేను ఏమన్నా ఈ రోజు ప్రాక్టీస్ చేశాను, మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే అడుగుతాను నేను సార్. షూర్. మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో కూడా అడగండి, లేదంటే ఫోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. ఓకే సార్. హలో, ఓకేనండి, సరే, థ్యాంక్ యూ. ఓకే సార్.